ముస్లిం మైనారిటీల గురించి ఇచ్చిన మేనిఫెస్టో యావత్ ముస్లిం సమాజానికి అది సంజీవినిగా ఉంది. ఇది వాస్తవం. యావత్ ముస్లిం సమాజానికి సంజీవినిగా ఉందని ఎందుకు అంటున్నాం అంటే, ముస్లిం మైనారిటీలకి ఈ వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో ఏ సంక్షేమ పథకం కూడా అందనీయలేదు. ఇది ఏ సంక్షేమ పథకం అయినా సరే ముస్లింలకు ఉపయోగపడేలాగా ఈ వైసీపీ ప్రభుత్వం చేయలేదు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజానికి ప్రకటించిన విధంగా ముస్లిం మహిళలకి 50 సంవత్సరాలకే పెన్షన్. ముస్లిం మహిళలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అంటే అది కూడా ఎంత అండి? 3,000 కాదు, 4,000 రూపాయలు. 4,000 రూపాయలు అంటే ఈ మే 13కి ఎలక్షను, జూన్ 4 కౌంటింగు, జూలై 1 నుంచి పెన్షను ముస్లిం సమాజం మొత్తానికి 50 ఏళ్ళకి 4,000 పెన్షన్ వచ్చింది. అలాగే ముస్లిం ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 59 సంవత్సరాల వరకు మిగతా వాళ్ళు మిగిలిన మహిళలు ఉన్నారో ఆడపిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇంటి ఖర్చులు ఏదన్నా వాళ్ళ వ్యక్తిగత ఖర్చులు పెట్టుకోవాలంటే తండ్రి గారినో లేకపోతే భర్తనో అన్నయ్యనో బాబాయ్నో అడగాల్సిన పరిస్థితి ఉండేది. అదేం లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి 1,500 ఇవ్వబోతున్నారు. అలాగే మైనార్టీ ముస్లిం సంబంధించిన ఈద్గాలు కానీ ఖబర్స్థాన్లు కానీ వాటి మరమ్మతుల కోసం కానీ లేని చోట కొత్తగా ఈద్గాలు కానీ ఖబర్స్థాన్లు ఇవ్వడానికి కానీ స్థలాలు కూడా కేటాయిస్తా అన్నారు. అలాగే విజయవాడలో గతంలో నిర్మించిన హజ్ హౌస్ ఏది ఉందో 70% పూర్తి చేశారు. దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్మాణం చేసి దాన్ని వాడుకలోకి తెస్తా అన్నారు. అలాగే మస్జిద్లో ఇమాములు మౌజన్లు గతంలో 5,000, 3,000, 2014, 19 మధ్యలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇమాములకి 10,000, మౌజన్లకి గౌరవేతనం 5,000. అలాగే మసీద్ ఇమాములు ఎవరు అర్హత ఉన్న ఇమాములు ఉంటారో వాళ్ళలోనే గవర్నమెంట్ ఖాళీలుగా తీసుకుంటారు. ఇంకో అద్భుతమైన పథకం, హజ్కి వెళ్ళే ప్రతి ముస్లింకి వారికి ఖర్చు అయ్యే దాంట్లో ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇవ్వబోతున్నారు. చిన్న విషయం కాదు. వైసీపీ ప్రభుత్వం 9 పైసా ఇలా. మొన్న మాత్రం ఆ ఫ్లైట్ ఖర్చు హైదరాబాద్ వరకు ఆ డబ్బులకి తీసుకుని వెళ్తాం. విజయవాడ నుంచి తీసుకుని వెళ్ళాలంటే ఇంకో 10,000, 15,000 ఫ్లైట్ ఛార్జీలు పెరుగుతాయంటే ఆ డబ్బులు ఇచ్చింది తప్ప వైసీపీ ప్రభుత్వం ఇంకా అదనపు సహకారం అందించాల. కానీ ప్రతి హజ్కి వెళ్ళే వ్యక్తికి ₹1,00,000 ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అలాగే దులాన్ స్కీమ్ కింద ₹1,00,000 పెళ్లి కానుక ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మైనార్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మైనార్టీ కార్పొరేషన్ని మళ్ళీ అన్ని విధాలుగా దాన్ని మనుగడలోకి తెచ్చి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్క ముస్లింకి వారి వ్యాపారం చేసుకునే విధంగా 1,00,000 నుంచి 5,00,000 వరకు రుణాలు ఇచ్చి వడ్డీ లేకుండా, వడ్డీ కట్టాల్సిన పని లేదు, అసలు కట్టుకుంటే చాలు, అలాగా ఇవ్వబోతున్నాడు. అలాగే ముస్లింలకి రాజకీయంగా ఇంపార్టెన్స్ ఇస్తానన్నారు, ముస్లింకి సామాజికంగా ఇంపార్టెన్స్ ఇస్తానన్నారు. ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. ఏమని?
4% రిజర్వేషన్ ఏదుందో ముస్లిం సోదరులకి సోదరిమణులకి దాన్ని అన్ని విధాలుగా మేము కాపాడుతాం, ఉద్యోగాల్లో ఇస్తాం, విద్యలో ఇస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ముస్లింల యొక్క 4% కాపాడుతాం. దానికి మీకు